వచ్చింది. కానీ ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో టీడీపీ గవర్నమెంట్ 1986లోనే మహిళలకి ప్రాధాన్యత ఇచ్చారు. మరి రీసెంట్ గా చూసుకుంటే కనుక చంద్రబాబు రీసెంట్ కూటమి ప్రభుత్వంలో కూడా చూసుకుంటే 16,434 మెగా డిఎస్సి పోస్టింగ్స్ వస్తే దాంట్లో మహిళలకే మనము దాదాపు 7,000 పోస్టులు పైన 7,955 మహిళలనే మెగా డిఎస్సిలో ఉపాధ్యాయులుగా నియమించడం జరిగింది. కానిస్టేబుల్ పోస్టులు కూడా చూసుకుంటే 6,100 పోస్టులు నియమిస్తే దాంట్లో 1,063 మహిళలకి కానిస్టేబుల్ సివిల్ కానిస్టేబుల్ పోస్టులు ఇవ్వడం జరిగింది. అంటే ఏం మాట్లాడుతుందంటే మొదటి నుంచి టీడీపీ అంటే మహిళా సాధికారిత, మహిళల అభ్యున్నతి గురించి ఒక డ్వాక్రా స్కీమ్ తీసుకురావటం కానివ్వండి, అలానే ఒక మహిళని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంటే శాసనసభకి స్పీకర్ గా నియమించడంలో కానివ్వండి, మహిళల్ని మరి 33% రిజర్వేషన్ కల్పించటం స్థానిక ఎలక్షన్స్ లో, ఇవన్నీ కూడా టీడీపీ ప్రభుత్వం మొదటి నుంచి మహిళల పక్షపాతిగానే నిలిచింది. దానిలో భాగంగానే ఇప్పటికినండి మనం ఇంత అడ్వాన్స్ గా ఉన్నా అన్ని రంగాల్లో సైంటిస్టులుగా కానివ్వండి, అంటే సైంటిస్టులుగా కానివ్వండి, డాక్టర్స్ గా కానివ్వండి, అన్ని రంగాల్లో ఇవాళ మహిళలు ముందంజలో ఉన్నా కూడా ఇప్పటికీ మా సమాన హక్కుల కోసం మేము నిత్యం పోరాడుతూనే ఉన్నాం. దానికి గాను ఇవాళ ఇందాక ఎనలిస్ట్ గారు చెప్పినట్టు 14% వరకే పార్లమెంట్ లో మాకు సీట్లు రిజర్వేషన్ పరిమితి ఉంది. అలాంటిది ఇప్పుడు రాబోయే రోజుల్లో ఈ బిల్లు ద్వారా మహిళలందరికీ కూడా మరి ఎవరైతే ఇంటిని చక్కదిద్దుతారో వాళ్ళకి దేశాన్ని చక్కదిద్దే బాధ్యత కూడా ఇవాళ మరి ముఖ్యంగా మహిళలకు ఉంది. కాబట్టి ఈ బిల్లు ద్వారా మహిళలకి న్యాయం జరిగిద్ది, సరైన గౌరవం దక్కిద్దని చెప్పి మేము ఆశిస్తున్నాము. అలానే ఇందాక మేడం మాట్లాడుతూ నియోజకవర్గాల విభజన గురించి మాట్లాడారు. ఖచ్చితంగా ఇవాళ మనం చూసుకుంటే గనక చంద్రబాబు నాయుడు గారే కాదండి, పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి స్టాలిన్ గారు, ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి స్టాలిన్ గారు కూడా మాట్లాడారు. సౌత్ స్టేట్స్ కి అన్యాయం జరిగిద్ది ఇలా అయితే అని చెప్పి. కాబట్టి సరైన విధి విధానంలో నియోజకవర్గాలు డివిజన్స్ జరుగుతాయి. అదే విధంగా ఈ మహిళా బిల్లుకి ఆమోదం అనేది లభిస్తుంది. రాజుగారు, నా వాయిస్ మీకు ఆడిబుల్ గా ఉందా అండి? మాట్లాడండి, వినిపిస్తుంది. మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం ఎందుకని వింటున్నాం మీరు ఏం చెప్తున్నారు అనేది. చెప్పండి రాజు గారు. ఆయన ఒక బాధ్యత కలిగిన ముఖ్యమంత్రిగా ఆయన ఈ బిల్లుకి అందరూ ఇప్పుడు ఓకే మేడం, ఇప్పుడు మహిళలకు సంబంధించినటువంటి బాధ్యత గల ముఖ్యమంత్రిగా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బిల్లు మొదటిసారి పెడుతూ ఉంటే ఓకే మేడం, ఇప్పుడు మొదటిసారి బిల్లు అయితే ఓకే, 2023లోనే ఆమోదం పొందినటువంటి బిల్లు ఇది. సో ఈ బిల్లు ముసుగులో బైపాస్ చేస్తూ బుల్డోజ్ చేస్తూ ఇంకొక 2 బిల్లులు పెడుతూ ఉన్నారు. ఈ సందర్భంలో ఆల్రెడీ ఈ బిల్లుకి మద్దతు పలికినటువంటి పార్టీలకు లేఖ రాయడం వల్ల చంద్రబాబు నాయుడు గారి రాజకీయ చతురత వ్యూహం ఉన్నాయనేటటువంటి వాదన వ్యక్తమవుతుంది. ఎందుకంటే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీనికి అంగీకరించింది అనుకోండి. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ అడుగుతాను మీకు. ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి రాజధాని